సో మీరు మీ ఫ్రెండ్ చిరంజీవి గారు అండ్ హరిప్రసాద్ గారు అవును మీ ముగ్గురు ఒకటే రూమ్ లో ఉండేవారు ఒకే రూమ్లో ఉంటే వండుకునేవాళ్ళం క్లాస్మేట్స్ జ్ఞాపకాలు చిరంజీవి నేను క్లాస్మేట్స్ హరిప్రసాద్ చిరంజీవి క్లాస్మేట్స్ నేను చిరంజీవి హరిప్రసాద్ రూమ్మేట్స్గా ఉండేవాళ్ళు అనమాట దగ్గర 1.5 years కలిసే ఉన్నాం రూమ్లోనే ఉన్నాం ఆ తర్వాత పునాదిరాళ్ళు ఆయనకి ఆఫర్ వచ్చింది నాకు కిలకే పౌరేళ్ళ ఆఫర్ వచ్చింది అలాగే మేము ఇంట్రొడ్యూస్ అయ్యాం ఇండస్ట్రీకి చిరంజీవి కంటే ముందు మీరే ఫస్ట్ నేనే యాక్ట్ చేశాను మీరే హీరోగా ఓకే సో ఎప్పుడైనా చిరంజీవి మెగాస్టార్ అవుతారు అంటే మీకు ఆఫర్ వచ్చింది తనకి రాలేదు ఫ్రెండ్స్ దో యువర్ రూమ్మేట్స్ తనకు ఆఫర్ రాలేదు కదా ఎప్పుడైనా ఇంత స్టార్డమ్కి చిరువుకు వస్తుంది అని అనుకున్నారా మీరు అప్పట్లో అదంతా రూమ్మేట్స్ అనుకునేవాళ్ళం మామూలుగా అనుకునేవాళ్ళం పెద్దగా ఆలోచించేవాళ్ళం కాదు ఏదో ఒక డెఫినెట్గా ఒక రోజు వస్తుంది అనేది అయితే అనుకునేవాళ్ళు సో ఎలా ఉండేది అంటే ముగ్గురు షేర్ చేసుకోవడం పనులు ఇవన్నీ నేను చదివాను కొన్ని చోట్ల మీరు చెప్తే ఇంకా బాగుంటుంది సుధాకర్ అన్నం వండాలి సుధాకర్ కూర చేయాలి చిరు అన్నం వండాలి అన్నం చిరంజీవి ఉండేవాడు కూరలు నేను చేసేవాడిని హరిప్రసాద్ మార్కెటింగ్ చేసేవాడు కూరగాయలు తీసుకురావడం తర్వాత సరుకులు తీసుకురావడం అదే హరిప్రసాద్ చేస్తూ ఉన్నాడు అనమాట ఆ విధంగా మా ఇన్స్టిట్యూట్ కెరీర్ జరిగింది తమాషాగా జోవియల్గా జరిగింది ఇప్పుడు అలాంటివి గుర్తొస్తూ ఉంటే తమాషాగా ఉంటుందా అప్పుడే తమాషాగా ఉండేది అనుకునేవాళ్ళం మేము ముగ్గురం తర్వాత మామూలు తను రొటీన్లో పడ్డాడు నేను రొటీన్లో పడ్డాను యాక్షన్స్ అటు తెలుగు పిక్చర్లో కమెడియన్ అయ్యాను చిరంజీవి హీరో అయ్యాడు మళ్ళీ సినిమా కూడా తీసాం ఎమిడి మూడు అని సినిమా తీసాం మీ అందరూ తెలిసే ఉంటుంది హిట్ మూవీ